మన శరీరంలో ప్రతిరోజు వేళ్ల కొద్దీ చిన్న చిన్న కణాలు పుడుతూనే ఉంటాయి. వాటిలో కొన్ని తప్పుగా పుడతాయి. అవే భవిష్యత్తులో క్యాన్సర్ సెల్స్గా మారుతాయి. కానీ మనలో ప్రతి ఒక్కరిలో కూడా ఒక అద్భుతమైన సైనికుడు ఉన్నాడు. ఆ సైనికుడి పేరే ఉపవాసం. నీవు ఉపవాసం చేస్తే నీ శరీరం లోపల ఒక పెద్ద యుద్ధం మొదలవుతుంది. ఆ యుద్ధం నీ శరీరాన్ని రక్షించడానికి. అది కేవలం భక్తి కోసం కాదు, శాస్త్రం కూడా చెబుతోంది. ఫాస్టింగ్ కెన్ ఫైట్ అండ్ ప్రివెంట్ క్యాన్సర్. మనం ఒక రోజు లేదా కొన్ని గంటలు తినకపోతే మన శరీరం వెంటనే అలర్ట్ అవుతుంది. ఎనర్జీ లేదు అని గ్రహించినప్పుడు అది కొత్త ఎనర్జీ కోసం పాత సెల్స్ను, దెబ్బతిన్న సెల్స్ను తినడం మొదలు పెడుతుంది. ఈ ప్రక్రియని ఆటోఫాగీ అంటారు. ఆటోఫాగీ అంటే సెల్ఫ్ ఈటింగ్. అంటే మన శరీరం చెడు కణాలను, పాడైన కణాలను తానే తినేస్తుంది. ఈ చెడు కణాలు, పాడైన కణాలు మన శరీరంలో ఉండిపోతే భవిష్యత్తులో అవే క్యాన్సర్గా మారే అవకాశం ఉండేది. కానీ ఉపవాసం వలన అవి తొలగిపోతాయి. 2016లో జపాన్ శాస్త్రవేత్త యోషినోరి ఓసుమి ఈ ఆటోఫాగీ మీద చేసిన పరిశోధనకి నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నారు. ఆయన చెబుతున్నది ఏంటంటే, ఫాస్టింగ్ ట్రిగర్స్ ఏ న్యాచురల్ క్లీనప్ ఇన్సైడ్ ద బాడీ. అంటే నీ శరీరం తినకపోతే అది చెత్త కణాలను క్లీన్ చేయడం మొదలు పెడుతుంది. ఈ క్లీనింగ్ ప్రాసెస్ వలన మనకు క్యాన్సర్, డయాబెటీస్, ఆల్జైమర్స్ వంటి చాలా రోగాలు రాకుండా ఉంటాయి. క్యాన్సర్ సెల్స్కి జీవించడానికి ఎక్కువ గ్లూకోజ్ కావాలి. కానీ మనం ఉపవాసం చేస్తే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గిపోతాయి. దాంతో క్యాన్సర్ సెల్స్కు ఆహారం దొరకదు. అవి వెంటనే బలహీనపడతాయి. అందుకే చాలా పరిశోధనల్లో ఫాస్టింగ్ని మెటబాలిక్ థెరపీగా ఉపయోగిస్తున్నారు. అంటే క్యాన్సర్ సెల్స్ మెటబాలిజంను తగ్గించడం ద్వారా వాటి వృద్ధిని ఆపడం. ఉపవాసం మన ఇమ్యూన్ సిస్టమ్ని కూడా రీసెట్ చేస్తుంది. ఫాస్టింగ్ సమయంలో మన శరీరం పాత వైట్ బ్లడ్ సెల్స్ని తీసేసి కొత్త వాటిని సృష్టిస్తుంది. ఇవి కొత్తగా పుట్టిన సైనికులు లాంటివి, ఫ్రెష్ అండ్ పవర్ఫుల్. ఇవి క్యాన్సర్ కణాలను గుర్తించి వాటిని నాశనం చేయగలదు. అంటే ఉపవాసం కేవలం శరీరానికి విశ్రాంతి కాదు, అది నీ లోపల కొత్త ఆర్మీని సృష్టించే ప్రాసెస్. ఇప్పుడు చాలా మందికి పరిచయమైన ఫాస్టింగ్ టైప్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఉదాహరణకి 16 గంటలు తినకపోవడం, 8 గంటల విండోలో మాత్రమే తినడం. ఇది రోజు చేస్తే నీ శరీరం షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది, ఫ్యాటీ లివర్ తగ్గిస్తుంది, టాక్సిన్స్ను బయటకు తీయడం మొదలు పెడుతుంది. ఇది క్రమంగా క్యాన్సర్ రిస్క్ని తగ్గిస్తుంది. చాలామంది డాక్టర్లు కూడా చెబుతున్నారు, ఫాస్టింగ్ ఈజ్ ఎ న్యాచురల్ కీమోథెరపీ వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్. అంటే ఉపవాసం అనేది ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేని న్యాచురల్ కీమోథెరపీ లాంటిది. మన పూర్వీకులు కూడా ఇదే చెప్పేవారు. ఉపవాసం శరీరానికి శుభ్రతనిస్తుంది, ఆత్మకి శాంతినిస్తుంది అని. శివరాత్రి, ఏకాదశి, కార్తీక మాసం ఇలాంటి పర్వదినాలలో ఉపవాసం ఉండమని చెప్పేవారు. ఎందుకంటే శరీరాన్ని క్లెన్స్ చేయడానికి, మన ఆలోచనలను బ్యాలెన్స్ చేయడానికి సైంటిఫిక్ సిస్టమ్స్. అప్పుడు శాస్త్రం లేకున్నా వాళ్ళు ఫాస్టింగ్ ఇంపార్టెన్స్ను తెలిసి జీవనంలో భాగం చేసుకున్నారు. కొన్ని క్లినికల్ ట్రయల్స్ చెబుతున్నాయి, కీమోథెరపీ ముందు లేదా మధ్యలో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటాయి. వాంతులు, బలహీనత, ఫ్యాటిక్ తగ్గిపోతాయి. అంతేకాదు నార్మల్ సెల్స్ ప్రొటెక్ట్ అవుతాయి, కానీ క్యాన్సర్ సెల్స్ మాత్రం డ్యామేజ్ అవుతాయి. అందుకే కొన్ని హాస్పిటల్స్ ఇప్పుడు ఫాస్టింగ్ని సూపరేటివ్ థెరపీగా ఉపయోగిస్తున్నారు. నీవు ఉపవాసం చేస్తే నీ శరీరం రిపేర్ మోడ్లోకి వెళ్తుంది. అంటే అది నిన్ను తిరిగి హీల్ చేస్తుంది. మనం ఒకసారి మన శరీరాన్ని వినగలిగితే అది మనల్ని రక్షిస్తుంది. కానీ మనం ఎప్పుడు స్వీట్స్ తినడం, స్నాక్స్ తినడం చేస్తూ ఉంటాం. ఇలా మన శరీరానికి విశ్రాంతి ఇవ్వకపోతే అది మన మీదే తిరగబడుతుంది. అందుకే కొన్నిసార్లు తినకపోవడం కూడా ఆరోగ్యం కోసం అవసరం. ఇప్పుడు మీరు అనుకుంటారు, అంటే నేనేమి తినకూడదా అని. అలా ఏమీ కాదు. ప్రతి శరీరానికి లిమిట్ ఉంటుంది. సింపుల్గా ప్రారంభించండి. రోజుకు 12 గంటల ఫాస్టింగ్తో మొదలు పెట్టండి. ఉదయం 8కి తింటే రాత్రి 8 తర్వాత ఏమీ తినకపోవడం బెటర్. నీరు, లెమన్ వాటర్, హెర్బల్ టీ మాత్రం తాగవచ్చు. క్రమంగా 14 నుండి 16 గంటల ఫాస్టింగ్కి పెంచవచ్చు. కానీ డయాబెటీస్ లేదా ఏదైనా ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే డాక్టర్ సలహా తప్పనిసరి. మన శరీరం మనకు వ్యతిరేకం కాదు, అది ఎప్పుడూ మన కోసం పనిచేస్తుంది. కానీ మనం దానికి ఒక అవకాశం ఇవ్వాలి. ఆ అవకాశం పేరు ఉపవాసం. ఇది మన శరీరాన్ని శుభ్రం చేస్తుంది, మన మనసును సాంత్వనపరుస్తుంది మరియు క్యాన్సర్ లాంటి ప్రమాదాల నుండి రక్షిస్తుంది. ఒకసారి ఆలోచించండి, మన పూర్వీకులు రోజుకి 3 పూటలా తినేవారు కాదు. వాళ్ళు సూర్యోదయానికి తిన్నారు, సూర్యాస్తమయానికి తిన్నారు. మధ్యలో ఎటువంటి జంక్ ఫుడ్ లేదు, స్ట్రెస్ లేదు. వాళ్లకు హాస్పిటల్స్ కూడా అంతగా లేవు. కానీ హెల్త్ మాత్రం మనం ఊహించలేనంతగా బలంగా ఉండేది. ఎందుకంటే వాళ్ళు శరీరానికి సమయం ఇచ్చేవారు, డైజెస్ట్ అవ్వటానికి, రిపేర్ అవ్వటానికి. ఇప్పటి మనం మాత్రం 1 నిమిషం ఆకలిగా ఉన్న స్నాక్స్ కోసం వెతుకుతాం. అదే మన బలహీనత. కానీ ఒకరోజు ఉపవాసం చేస్తే ఆ బలహీనత బలం అవుతుంది. మనకు డిసిప్లైన్ వస్తుంది, మన బాడీపై కంట్రోల్ వస్తుంది. ఉపవాసం అనేది కేవలం తినకపోవడం కాదు, అది మన శరీరానికి, మన మనసుకు రీసెట్ బటన్ నొక్కినట్టే. ఒక్కసారి ఆ రీసెట్ జరిగాక నీలో కొత్త శక్తి పుడుతుంది. క్లారిటీ, కామ్నెస్, కరేజ్ అన్నీ వస్తాయి. చిన్నపాటి ఉపవాసం కూడా నిన్ను మార్చగలదు. నీ సెల్స్ని శుభ్రం చేస్తుంది, నీ మనసును బలపరుస్తుంది. ఇది పనిష్మెంట్ కాదు, ఇది ప్రొటెక్షన్. కాబట్టి అప్పుడప్పుడు నీ శరీరానికి ఆ శాంతి ఇవ్వటం మంచిది. ఆ ఉపవాసం నీలోని సైనికులను మేల్కొలిపి క్యాన్సర్ లాంటి శత్రువులను దూరం చేస్తుంది.
ఉపవాసం ఒక పరమౌషధం. నీ ఆరోగ్యానికి, నీ భవిష్యత్తుకి ఇది చేయాల్సిన చిన్న అద్భుతమైన అడుగు. ఈ వీడియో గనక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.